మళ్ళీ ఈరోజు 2024-25 15.45%కి పెంచాం. అంటే ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ యొక్క జీఎస్టీపీ పెరిగినప్పుడు రైతు కూడా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అదే మరి ఈరోజు మీరు చూస్తే 23-24 ఖరీఫ్లో రబీలో చూస్తే 48 లక్షల ధాన్యాన్ని కొనుగోలు చేసి 6,000 కోట్లు మాత్రం ఇచ్చి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే రైతులు రోడ్డు మీదకి వచ్చినా పట్టించుకోకపోతే వస్తానే అవన్నీ క్లియర్ చేశాం. 24-25లో 55,79,000 టన్నుల ధాన్యాన్ని 12,857 కోట్లు కొని దగ్గర మీరు చూస్తే రైతులందరూ కూడా 8 లక్షల మందికి రైతులకి 24 గంటలు డబ్బులు పే చేశాం. ఈ రోజు కూడా ఒకటే ఆమె ఇస్తున్న ఆర్థిక ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి. 5 ఏళ్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే కాకుండా అన్ని వ్యవస్థలు విచ్ఛిన్నం అయిపోయినాయి. చాలా సమస్యల సుడిగుండంలో ఉన్నాం. అయినా కూడా రైతుకు అన్యాయం జరగకూడదు, ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో 24 గంటల్లో వాళ్ళ యొక్క పంట తీసుకున్న 24 గంటల్లో డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు రైతు భరోసా కింద 7,500 ఇస్తే ఈరోజు ఇబ్బందులున్నా 14,000 చేశాం. ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తుంది, 2 కలిపితే 20,000 రూపాయలు ఇస్తున్నాం. మొన్నని 3,174 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ కింద రైతు అకౌంట్కి వేసాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కౌలు రైతులు కూడా ఇటీవల వరదలు వస్తే నష్టపోయింది కౌలు రైతు కాబట్టి నేరుగా అతనికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ అంతా నష్టపరిహారం అంతా కౌలు రైతుకే ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ను కూడా మీరు చూసినప్పుడు ఎక్కడికక్కడ వరదలు వచ్చినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు రైతును ఆదుకోవడానికి అన్ని విధాలా ముందుకు పోతున్నాం. ఎక్కడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం మనం కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర రైతులందరికీ ఆ రోజు 20,000 రూపాయలు ఎప్పుడన్నా నష్టం వస్తే